హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో తలతలలాడే గిన్నెలు ఉండవు. ఇలాంటి గిన్నెలు ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇవే పెద్ద గిన్నెలాగా ఫీల్ అవుతామనమాట. సో, మొత్తానికి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మొత్తానికి అఘోరి అనమాట. నాకు అర్థం గాక అడుగుతాను. అఘోరి ఎవరో అమ్మాయిని మోసం చేసాడని తొక్కతోలు అంటున్నాడు. నిజం చెప్పండి, అసలు ఆ అమ్మాయికి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? దట్ టూ బీటెక్ చదువుతున్న అమ్మాయికి అసలేం తెలియకుండానే వెళ్ళిపోయిందా ఆయనతోని? అదేం కాదు. మొత్తానికి అఘోరి అనేది అమ్మాయి అన్నాడు, అమ్మ అంటున్నాడు, ఇంకేదేదో అంటున్నారు. చెప్పాలంటే అస్సలైన మగాడు అఘోరి. అఘోరి నిజంగా మగాడు కాకపోతే ఒక పెళ్లి చేసుకుంటాడా? ఇంకొక పెళ్ళికి రెడీ అవుతాడా? అమ్మాయిని ట్రాప్ చేసాడు, ఇవన్నీ చేశాడు అంటే చాలా పెద్ద కంత్రి అని చెప్పాలి. మొత్తం ఆ అమ్మాయి కూడా అమాయకురాలేం గాదు. ఏదో దానికోసమైతే అతను ట్రాప్‌లో పడింది. అట్లా అని వశీకరణము ఇదన్నీ ఈ కాలంలో ఇలాంటి వశీకరణాలు అవన్నీ ఉంటాయా చెప్పండి? సో, అలాంటివేమి ఉండవు. మొత్తానికైతే ఆ అమ్మాయి కూడా ఏదో ఆశించి అయితే ఆయన అఘోరిని లవ్ చేయడమో, పెళ్లి చేసుకోవడమో ఇదన్నీ జరిగినాయి. ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటంటే నెక్స్ట్ చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను వదిలేసుకొని ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతికితే మంచిది. ఎందుకంటే ట్రెండింగ్ ఓపెన్ చేసి ఆ గోరి పెళ్లి చేసుకుంది, ఆ గోరి మోసం చేసింది. ఏంటండి ఈ దరిద్రం మనకు అసలు.